ఈరోజు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 41, 42 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మత్స్య గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 41వ శ్లోకం. సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. 42వ శ్లోకం. యచ్చా వహాసార్త మసత్కృతో అసి విహార శయ్యాసన భోజనేషు ఏకో అతవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వమహమప్రమేయం. 41, 42 శ్లోకాల యొక్క తాత్పర్యం. విశ్వరూపధారణ సమర్థమైన నీ మహిమను గుర్తింపజాలక నిన్ను సకుడవని ఎంచి పొరపాటున గాని చనువుచే గాని కృష్ణ యాదవ సఖ అని వినయరహితంగా దేనిని వచించి ఉన్నానో, మరియు అచ్యుత విహార శయన ఆసన కాలాలలో కానీ నీ ఎదుట కానీ వెనుక కానీ నీ ఒక్కడివే ఉన్నప్పుడు కానీ లేక ఇతరులతో ఉన్నప్పుడు కానీ పరిహాసార్థం నీకు చేసిన అమర్యాదకు అప్రమేయుడవైన నీ వద్ద క్షమాప్రార్థన వనర్చుతున్నాను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.